ఒకనాడు దేవతలు అందరూ ఒక విశేషమైన అమృత ఫలం శివపార్వతులకి అందజేశారు. ఆ ఫలాన్ని తిండి చేయలేను, ఎందుకంటే అది ఒక్కరికే దక్కాలి. శివపార్వతులు వారి ఇద్దరు కుమారులకు గణేశుడు, కుమారస్వామి ఒక పరీక్ష పెట్టారు. మీరు ప్రపంచాన్ని ఒకసారి చుట్టి రావాలి. ఎవరు తొందరగా వచ్చారో వాళ్లకే ఈ ఫలం. కుమారస్వామి తన మయూర వాహనంపై ఎగిరిపోయాడు. కాని గణేశుడు మాత్రం శాంతంగా తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు మరియు అన్నాడు, మీరిద్దరు నాకు సర్వం, మీరు నా లోకాలు, మీరు నా విశ్వం. శివపార్వతులు ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ఆ అమృత ఫలాన్ని గణేశునికి ఇచ్చారు. ఇది చూసిన కుమారస్వామి బాధతో, కోపంతో శాంతిగా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన గమ్యం శ్రీశైలం. కార్తికేయుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అతడిని పరవశించేందుకు శివపార్వతులు స్వయంగా వెళ్లారు. ఆ ప్రేమతో వారు శ్రీశైలంపై స్థిరమయ్యారు. ఇక్కడ శివుడు మల్లికార్జునగా, పార్వతీదేవి భ్రమరాంబికగా ఆరాధింపబడతారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇంకా దేవతలు గణేశుని జ్ఞానానికి, భక్తికి మెచ్చిన దేవతలు. బ్రహ్మదేవుడు తన కుమార్తెలైన సిద్ధి విజయం, బుద్ధి జ్ఞానం మరియు కొంతమంది వర్షణలో వృద్ధి ఆధిక్యం గణేశునికి పెళ్లి చేశారు. ఈ కథ ద్వారా మనకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, గణేశుడిని ఆరాధించేటప్పుడు విజయం, జ్ఞానం, సిరులు అన్నీ మన జీవితంలోకి వస్తాయని.